ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మీరు కొనుక్కకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ. నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకు ఇవ్వడానికి, అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభా. ఏ పాటి వారమయ్యా, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు, మాకన్నా జ్ఞానవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. ఎన్నో ప్రమాదాల్లో ఎంతో మంది మరణించారని ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారు కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఈ నూతన దినంలో మిమ్మల్ని ఆరాధించే ఇంత గొప్ప ధన్యత మాకివ్వడానికి మేమే పాటివారమై మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము కదా నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి మాకున్న అర్హత ఏమీ లేదయ్యా. అయినా సరే మమ్మల్ని ప్రేమించిన తండ్రి, మీ జాలి, మీ వాత్సల్యత మా మీద ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని మీ పాదాల దగ్గర వారికి ఉన్న అవసరతలు, సమస్యలు పెట్టాలని ఎంతో మంది ఆశ అయితే కలిగి ఉన్నారు. కానీ మెలకువ రావట్లేదు, ఎంతో మంది బాధపడుతున్నారు. వారికంటే కూడా మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. మమ్మల్ని తట్టి లేపిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ప్రార్థనలు ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని, వారిని దర్శించండి నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి మీ శాంతి, మీ సమాధానంతో ఈ నూతన దినంలో నా ప్రభ నూతన శాంతితో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి ఎడల ఒకరు సమాధానంగా ఉండే కృపా ధన్యత మాకు అనుగ్రహించండి నా తండ్రి. వాక్యం చదివిన వాక్య ప్రకారం ఎలా నడుచుకోవాలి మాకు తెలియట్లేదు నా తండ్రి. బలి అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము అని మీరు చెప్పారు. బలి అర్పిస్తున్నా కానీ నా తండ్రి మీ మాట చొప్పున నడుచుకోవట్లేదు నా ప్రభా. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి. మాకున్న వెర్రితనాన్ని, అజ్ఞానాన్ని తీసివేసి నా ప్రభా మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ నా తండ్రి మీరెంత సహించారు నా ప్రభా. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం వారి తరపున మీరు క్షమాపణ అడిగారయ్యా. అంత బాధలో కూడా ఎంత గొప్ప మనసు నా తండ్రి, ఎంత సున్నితమైన మనసు అయ్యా. మీరు మనసు నా ప్రభా ఈ నూతన దినంలో మాకు అనుగ్రహించండి నా తండ్రి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసిన ప్రభా మెత్తటి మనసులుగా, సున్నితమైన మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. దీర్ఘశాంతంను ప్రతి ఒక్కరికి అనుగ్రహించున్నా ప్రభా. సాత్వికలు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకొందరు అని చెప్పిన దేవ. సాత్వికమైన మనసు నా తండ్రి మోషే గారు కలిగి ఉన్న ఆ సాత్వికమైన మనసు మాకు అనుగ్రహించు నా తండ్రి. ఓర్పు, సహనం నా తండ్రి. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఆలోచించిన ప్రభా బిడ్డలు నా తండ్రి బాధ, దుఃఖంలో ఉండకుండా, అవిశ్వాసులుగా మారకుండా అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎందుకు ఇప్పటి వరకు నా కుటుంబం బాగానే ఉంది కదా, సడన్ గా ఎందుకు అంతే మార్పులు ఎందుకు వచ్చాయి, ఎందుకు ఈ సమస్య, ఈ డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చాయి అని నా ప్రభా జ్ఞానము కలిగి ఆలోచించి ఎక్కడైనా నా తండ్రి మాట చొప్పున నడుచుకోకుండా దారి తప్పిపోతున్నాను, నా తండ్రి మనసు గాయపడేలా నేనేమన్నా ప్రవర్తించాను, నా ఇంటి వాళ్ళు ఏమన్నా నా తండ్రి మనసు గాయపరిచేలా మాట్లాడుతున్నారు అని నా ప్రభా ఆలోచించుకొని నా ప్రభా వారు చేసిన తప్పు గ్రహించుకొని పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర కన్నీరు కార్చి విడిచిపెట్టే హృదయాలు నా ప్రభా మాకు అనుగ్రహించు నా తండ్రి. అతిక్రమంలో దాచువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని మీరు చెప్పారు నా తండ్రి.
మీ మాట ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని, అయ్యో నేను చేసిన తప్పుడు నేను ఎందుకు దాచిపెడుతున్నాను, వర్ధిల్లరు మీరు అని నా తండ్రి చెప్పాడు కదా. నా తండ్రి పాదాల దగ్గర నేను ఒప్పుకుంటాను అనే మనసు ప్రతి ఒక్కరిలో నూతనంగా పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు మీ కనికరం పొందుకునే కృపావరాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ, కుటుంబాల్లో ఉన్న అప్పులు, ఆర్థిక సమస్యల నుంచి నా ప్రభ బిడ్డలను విడిపించండి. ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడి పని చేసినా, నిద్రాహారాన్ని మానుకొని ఓటీలు చేసినా, ఎంత దూరం వెళ్ళి మేము కష్టపడినా కూడా మీ ఆశీర్వాదం లేకపోతే ఏదో ఒక లోటు మాలో ఉంటానే ఉండింది నా తండ్రి. సమస్తము మాకు కావలసిన అవసరతలు తీరవ నా ప్రభా, కానీ మీ ఆశీర్వాదం ఉంటే నా తండ్రి మేము తక్కువ సంపాదించిన మాకు కావలసిన సమస్తము సమృద్ధిగా మేము తీరిపోతే నా తండ్రి. అంత గొప్ప శక్తి ఉంది నా ప్రభా మీ ఆశీర్వాదంలో. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభా. యాకోబు గారిని ఏ విధంగా అయితే మీరు ఆశీర్వదించి అభివృద్ధి పరిచారు నా తండ్రి. యాకోబు గారు అంత గొప్పవారం కాదయ్యా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కాను దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు ఏ పని చేస్తున్నా సరే, అది వ్యాపారమైనా, ఉద్యోగమైనా, చేతి పని అయినా సరే నా తండ్రి, చిన్నదైనా పెద్దదైనా ఏ పనైనా సరే మీ ఆశీర్వాదం ఉంటేనే వారు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతారు నా తండ్రి. మీకే స్తోత్రం ప్రభా. గర్వం, అహంకారం మాకు రానివ్వకుండా నా తండ్రి, ఎంత సంపాదించినా, ఎంతగా మీరు అభివృద్ధి చేసినా, ఎంతగా ఆశీర్వదించినా తగ్గింపు కలిగి, దీన మనసు కలిగి, మీ పాదాల దగ్గర కృతజ్ఞత హృదయాలతో జీవించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా, ప్రతి ఒక్కరు నా తండ్రి వారి పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండను నా ప్రభా. మీరుంటేనే నా తండ్రి ఈ నూతన దినంలో మా ముందు మీరుంటేనే మేము క్షేమంగా మా పనులకు వెళ్తాం. మా ముందు మీరుంటేనే మా పనులు సక్సెస్ అవుతాయి నా తండ్రి. దావీదు గారికి తోడుగా ఉన్న దేవా, యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాది అని యుద్ధానికి వెళ్లే ముందు మీ చేతికి అప్పగించి వెళ్ళాడు నా తండ్రి దావీదు గారు అడిగినప్పుడు నా ప్రభు ఎంతో గొప్పగా యుద్ధము మీరు చేసి మీ ప్రజలైన ఇశ్రాయేలీయులను గెలిపించిన దేవా, మీకే స్తోత్రమైన. దావీదు గారు అంత గొప్పవారం కాదు నా తండ్రి. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవ, అయినా సరే మీరు పక్షపాతి కారు నా తండ్రి. మీ చిత్తమైతే నా తండ్రి మా ముందు మీరుండి నా ప్రభా, మేము చేసే ప్రతి పనిలో మీరే మాకు తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు, ఇశ్రాయేలీయులైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి నా తండ్రి పగలు మేఘస్తంభమే నా తండ్రి, పగలు ఎండదెబ్బ మీ బిడ్డలకు తగలకుండా అంత భయంకరమైన ఎండలో కూడా నా ప్రభా, ఇంత చెమట కూడా బిడ్డలకు పట్టలేదు నా తండ్రి, ఇంత సెగ కూడా నా ప్రభా బిడ్డలకు రాలేదు, మీరు రానివ్వలేదు నా తండ్రి. అంత గొప్ప శక్తి గల దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. రాత్రి అంత చలిలో కూడా నా ప్రభా, ఇంత చలి కూడా మీ బిడ్డలకు రాలేదు, మీరు రానివ్వలేదు నా తండ్రి. రాత్రి అగ్నిస్తంభమై అన్ని సంవత్సరాలు కాలి నడుకుతో నడిచిన అడవుల గుండా నడిచినా కూడా నా ప్రభా బిడ్డలకు ఇంత రాయి కానీ, ఇంత అనారోగ్యం కానీ నా ప్రభా, వారు వేసుకున్న చెప్పులు కూడా తెగిపోలేదు, వేసుకున్న బట్టలు కూడా పాతగెలలేదు నా తండ్రి. అంత చక్కటి నా ప్రభా మీ కాపుదల అంత శక్తివంతమైంది నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభు. మీ ప్రజలతో, మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత, వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే నా ప్రభా, మా ముందు మీరుంటేనే నా తండ్రి మేము క్షేమంగా ఉంటాం. మా ముందు మీరుంటేనే మాకు ఏ తెగులు మాకు రాదు, ఏ అనారోగ్యమో మాకు రాదు, ఏ ప్రమాదం మా దాకా రాదు. మీరు రానివ్వరు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. ఎవరైతే నా తండ్రి కుటుంబాలు ఆశీర్వదించబడాలని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఎవరైతే నా ప్రభా బిడ్డలు ప్రార్థిస్తున్నారు, మీ ఆశీర్వాదం లేకపోతేనే నా ప్రభా మా కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి నా తండ్రి. అప్పుల పాలయ్యామమ్మా, అప్పులు తీరే దారి కోసం తండ్రిని అడగమని నా ప్రభా బిడ్డలు చెప్పినప్పుడు నా తండ్రి నేనే పాటిదాన్నయ్యా. నేను ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయని బిడ్డలు నా ప్రభా అటువంటి ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని మీరు చెప్పిన నా ప్రభు మీ మాట బిడ్డలు స్థిరపరచిన హృదయాల్లో నా ప్రభా స్థిరపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మనుషుల వైపు బిడ్డలు చూడకుండా అన్ని అప్పులు నా తండ్రి ఎందువల్ల చేశారు మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ వాళ్ళ సొంత జ్ఞానం
మీద ఆధారపడి తీర్చుకోవచ్చులే అనే నా ప్రభ భ్రమలో ఉండి నా తండ్రి బిడ్డలు నా ప్రభ తెలుసో తెలియకు నా తండ్రి అన్ని అప్పులు చేశారు. క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, మీ చిత్తమైతే బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి. వారికి అప్పులు తీరే దారి నా ప్రభా మీరు మాత్రమే చూపించగలరు. మనుషుల సహాయం కొంతవరకే ఉండిందయ్యా, కానీ మీరు గుప్పిని విప్పితే, మీరు ఆ దారి చూపిస్తే, మీరు ఆ ద్వారాలు తెరిస్తేనే నా తండ్రి బిడ్డలకున్న సమస్త అప్పులు నా తండ్రి, సమస్త కీడు నా ప్రభా, సమస్త అవసరాలు తీరుతాయి. పూర్తిగా నా ప్రభా బిడ్డలు విడుదల పొందుకోవాలంటే మీరు ద్వారాలు తెరిస్తే నా ప్రభా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత భయంకరమైన శ్రమల గుండా వెళుతున్నా, నడి సముద్రం వంటి సమస్యల గుండా వెళుతున్నా సరే నా తండ్రి ఆత్మహత్య చేసుకోవాలనే అపవాది ఆలోచనలు మీ బిడ్డల మీదకి రానివ్వద్దు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. ఎన్ని శ్రమలు వచ్చినా సరే నా తండ్రి నాకున్నాడు. అంత పెద్ద మహాసముద్రాన్ని ఒక్క మాటతో తండ్రి 2 పాయలుగా చీల్చి ఆయన ప్రజల్ని ఆరిన నేల మీద క్షేమంగా నడిపించాడు, దాటించాడు నా తండ్రి. అంత గొప్ప శక్తి గల తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి అనే గ్రహింపు నా ప్రభా బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. సమస్యలను చూసి బిడ్డలు భయపడకుండా సింహము వలె ధైర్యంగా ఉండేలా మీ కృపను గ్రహించండి. మొదట మీ నీతిని, రాజ్యాన్ని వెదకాలనే ఆసక్తి నా ప్రభా ఈ నూతన దినంలో ప్రతి ఒక్కరిలో నూతనంగా పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. నా తండ్రికి ఇష్టలుగా నేను జీవించాలి, నా తండ్రి మనసుని గెలుచుకోవాలి, నా తండ్రికి ప్రియమైన బిడ్డగా నేను జీవించాలి అనే ఆలోచనలతోనే ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వివాహాల కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు, వివాహ వయసు దాటిపోతుందని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుసు. మీరు మీ చిత్తం లేకుండా నా ప్రభ ఏది జరగదు నా తండ్రి. బిడ్డల సొంత ఆలోచనతో ఆలోచించి ఈలోక జ్ఞానంతో ఆలోచించారు కాబట్టి నా తండ్రి ఇప్పుడు బాధపడుతున్నారయ్యా. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా ప్రభ మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే నా తండ్రి బిడ్డల వివాహాలు ఘనంగా జరుగుతాయి నా తండ్రి. మీరు జతపరిస్తేనే బిడ్డలిద్దరూ సంతోషంగా ఉంటారు. మీరు జతపరిస్తేనే మనుషులు ఎవ్వరు వారిని విడదీయరు నా తండ్రి. మీరు జతపరిస్తేనే మరణించే వరకు ఇద్దరు నమ్మకంగా ఉంటారు నా తండ్రి. అటువంటి పరిశుద్ధ వివాహాలు మీ చిత్తంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారో నా ప్రభా వివాహాల్లో ముందు మీరుంటే చాలు నా తండ్రి. కనాను పెళ్లిలో మీరున్నారు కాబట్టి నయ్యా ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా మీకే స్తోత్రమయ్యా. బిడ్డల వివాహాలు ముందు మీరే ఉండి ఏ లోటు రానివ్వద్దని అడుగుచున్నాం నా తండ్రి. అప్పులు పాలవ్వకుండా, ఆర్థిక ఇబ్బందులు బిడ్డలకు రానివ్వకుండా, ఏ ఆటంకాలు వివాహానికి రానివ్వరు నా తండ్రి. మీకే స్తోత్రం ప్రభా. విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి తప్పు బాధేనయ్యా. భర్తకు లోబడి జీవించమ్మని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టాం కాబట్టి నా తండ్రి ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. అయ్యో తప్పు నాదే కదా అనే గ్రహింపు నా ప్రభా, వారి తప్పు వారు తెలుసుకునే జ్ఞానాన్ని, ఆ గ్రహింపుని మీరిస్తేనే నా తండ్రి బిడ్డలు పశ్చాత్తాపడతారు. వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకోవాలంటే అది మీరిస్తేనే నా ప్రభా. ప్రతి ఒక్కరు నా తండ్రి విడిపోయిన ప్రతి ఒక్క భార్య భర్తలు వారికి ఒకరి ఎడల ఒకరికి నూతన ప్రేమని, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించి మరలా నూతనంగా మరొకసారి బిడ్డలను జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృపను గ్రహించండి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. సమస్తము సాధ్యమే నా ప్రభా. మీరు వారి జీవితాల్లో కార్యం చేసే వరకు నా తండ్రి బిడ్డల ఓర్పుతో, సహనముతో, నిరీక్షణ కోల్పోకుండా మీ పాదాల దగ్గర మీరు చేసే కార్యం కొరకు కనిపెట్టుకొని ఉండే హృదయాలతో ప్రతి ఒక్కరిని నింపండి నా తండ్రి. యవన కాలంలో మీ కాడిని మొయిట నరునికి మేలు అని చెప్పినది యవనస్తులు నా తండ్రి లోకంలోకి జారిపోతున్నారు. మీ పనే చేస్తున్నారు. మీ మందిరాలకైనా మిమ్మల్ని ఆరాధించే బిడ్డలే నా తండ్రి లోకాన్ని వెంబడిస్తున్నారయ్యా. మీరు మిమ్మల్ని వెంబడించమన్నారు. అల్లరితో కూడిన ఆటపాటలు చేయొద్దమ్మా అని మీరు చెప్పారు, కానీ ఇప్పుడు అదే చేస్తున్నారయ్యా.
బిడ్డలు నా తండ్రి వారికి ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి అపవాది చేతిలో నుంచి బిడ్డలు విడిపించి నా తండ్రి తెలుసో తెలియకో చేసిన తప్పులు దయతో క్షమించిన ప్రభా బిడ్డల హృదయాలు మరలా మీ తట్టు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను బిడ్డలు తిరగకుండా మీ వైపే బిడ్డలు చూసే కృపాధన్యత బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి యవ్వనస్తుని యోసేపు వలె నా ప్రభా పాపం చేయకుండా పారిపోయే మనసుని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ప్రతి యవ్వనస్తు ఎస్తేరు తగ్గింపు కలిగి దీన మనసు, పెద్దవాళ్ళకి లోబడాలి, తగ్గింపుతో నేను జీవించాలి అనే హృదయాలు ఈ నూతన దినంలో నూతనంగా బిడ్డలు కలిగించమని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా నీ బాల్య దినములంది నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోనుమా అని చెప్పిన దేవా, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని మీరు చెప్పారు నా తండ్రి. బిడ్డలు మా బిడ్డలు నా తండ్రి మీరిచ్చిన బిడ్డలు నా ప్రభా బాల్యంలో ఉన్నారు, కానీ మేం చెప్తే వాళ్ళు మా మాట వినరు నా తండ్రి. మీరు చెప్తే ఖచ్చితంగా మీ మాటకు లోపడతారయ్యా. మరి మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది మీ బిడ్డలు మీకు ఇష్టలుగా మీరు పెంచుకున్నారు నా తండ్రి. అదే రీతిగా మీ చిత్తమైతే నా ప్రభా మా బిడ్డల్ని మీకు ఇష్టలుగా నా తండ్రి మీకు లోబడి మిమ్మల్ని ఆరాధించి మీకు కృతజ్ఞత హృదయాలు నా ప్రభా మీకు మహిమ తెచ్చే విధంగా మా బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోండి. మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. దావీదు గారు వలె మీరు చేసిన ఏ మేలు కూడా మర్చిపోకుండా నా తండ్రి మనస్ఫూర్తిగా ప్రతి క్షణం కూడా మిమ్మల్ని ఘనపరిచి మీకు చెందాల్సిన మహిమ మీకే చెల్లించేలా అటువంటి హృదయాలు మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో నా ప్రభా అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి వారు చేస్తున్న వ్యాపారాన్ని 30ంతలు 60ంతలు 100ంతలుగా ఫలింపు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి. బిడ్డలు నా ప్రభా గర్విష్ఠుడిగా మారకుండా తగ్గింపు కలిగి దీన మనసు కలిగి నా తండ్రి మీకు కృతజ్ఞత హృదయాలతో నా ప్రభా జీవించి ఆ హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత నష్టాల్లో నడిచే వ్యాపారమైన లాభాల్లోకి నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. ఎంత సంపాదించినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు నా తండ్రి. నాకు తోడుగా ఉన్నాడు నా తండ్రి. నేనే పాటిదాన్ని, నేనే పాటివాడిని అనే కృతజ్ఞత హృదయాలతో ప్రతి ఒక్కరిని నింపండి నా తండ్రి. అలాగే నా ప్రభా గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన దేవా, గర్భఫలం కోసం ఎవరైతే నా తండ్రి ప్రార్థిస్తున్నారు నా ప్రభా పొరపెడుతున్నారు, ఎవరైతే దుఃఖంలో ఉన్నారు హన్నా వలె వారి హృదయాన్ని ఎలా కృమ్మరించాలో బిడ్డలకు నేర్పించండి. హన్నా ప్రార్థన చేసినప్పుడు మొదట ఆమెకున్న దుఃఖాన్ని తీసివేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభా అయ్యో నాకు గర్భఫలం లేదే అని నా ప్రభా బిడ్డలు బాధపడకుండా దుఃఖపడకుండా వారిలో ఉన్న మొదట దుఃఖాన్ని తీసివేసి నా తండ్రి మీ చిత్తంలో నా ప్రభా ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం. మీరు కార్యం చేసే వరకు ప్రతి ఒక్కరు ఓర్పు సహనంతో ఉండేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి. అలాగే మీ దయను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నామయ్యా. తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందే నా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ఎరిగే ఉన్నారు, మీకు తెలిసే ఉన్నారు నా తండ్రి. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా పెరుగుతారు, ఎలా జీవిస్తారు, ఎలా నడుచుకుంటారు, ఏ దారిలో నడుస్తారు సమస్తము మీకు తెలుసు నా తండ్రి. ఒకవేళ తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నా తండ్రి బిడ్డలు ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత మీకు విరోధులుగా మారే మనసుంటే తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆ మనసుని ఆ ఆలోచన తీసివేసిన ప్రభా మీకు అనుకూలమైన మిమ్మల్ని ప్రేమించి మీకు లోబడి జీవించి అటువంటి హృదయాలతో నా ప్రభా కడుపులో ఉన్న ప్రతి శిశువుని నింపమని అడుగుచున్నాం నా. ఒక మంచి ప్రవక్తలు నా ప్రభా బిడ్డల గర్భాల్లో నుంచి వచ్చే ధన్యత ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. బిడ్డ నా ప్రభా మరి స్కానింగ్కి వెళ్ళినప్పుడు అంత నార్మల్గా ఉందమ్మా అని చెప్పారంటే అది మీరు చేసిన కార్యమే నా తండ్రి. ఎంతో భయపడి వెళ్ళారు అమ్మా, కానీ తండ్రి నాకు నార్మల్గా రిపోర్ట్స్ ఇచ్చాడని ఎంత ఘనత నా ప్రభా ఎంత చక్కటి సాక్ష్యం చెప్పిందో.
ఆ మహిమ ఘనత మీకే చెందాలి నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా తండ్రి గర్భంతో ఎవరైతే ఉన్నారో నా ప్రభా, తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీరెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు భయపడకుండా అధైర్యపడకుండా ప్రతి రిపోర్టు నార్మల్గా వచ్చి, అయ్యో నేనే పాటిదాన్ని, నేనెంత, నా భక్తి ఎంత, నా మీద జాలిపడి నా తండ్రి నాకు గర్భఫలాన్ని దయచేశాడు అనే కృతజ్ఞత హృదయాలతో ప్రతి ఒక్కరిని నింపండి నా తండ్రి. ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభా, బిడ్డలు నా తండ్రి ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ మీరు అనుగ్రహించండి. మీరుంటే చాలు నా తండ్రి. ప్రతి ఒక్కరు నార్మల్ డెలివరీ పొందుకుంటారు నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా తండ్రి వారికి మీరిచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. అంత గొప్ప ధన్యత ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరు వ్యవసాయం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ప్రతిదీ కూడా ఆ జ్ఞానాన్ని మీరే అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవ్వరూ కూడా నష్టపోకుండా నా తండ్రి. అయ్యో ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నామమ్మ, ఎప్పుడు నష్టాలే వస్తున్నాయి అని ఎవరైతే దుఃఖంలో ఉన్నారో బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. ఏ విషయంలో బిడ్డలు జారిపోతున్నారు మీకు మాత్రమే తెలుసయ్యి. వారి హృదయాలు సరిచేసి మీ వైపు తిప్పి తెలుసో తెలియకో చేసిన తప్పులతో క్షమించిన ప్రభా. బిడ్డలకు ఇచ్చిన భూమిని మీరు ఆశీర్వదిస్తేనే సమృద్ధిగా పంట చేతికొచ్చింది నా తండ్రి. ఎవ్వరూ నష్టపోకుండా, ఒకవేళ నష్టాలు వచ్చినా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన బిడ్డలకు రానిపోతున్నా తండ్రి. అంత కష్టపడి వ్యవసాయం చేసి ఎండనక వాననక అంత కష్టపడి చేసి తీరా పంట చేతికొచ్చే సమయానికి నా తండ్రి నష్టాల పాలైతే ఆ దుఃఖం నా ప్రభు ఎలా ఉండితో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. మీరు అన్యాయస్తులు కారయ్యా నా తండ్రి. మీరు పక్షపాతి కారు నా తండ్రి. మేమే ఎక్కడో జారిపోయి ఉంటామయ్యా. బిడ్డలు నా తండ్రి తెలుసో తెలియకో చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి వారికి ఇచ్చిన భూమిని మీరు ఆశీర్వదిస్తుంది. పంట సమృద్ధిగా వచ్చింది నా ప్రభ. ప్రపంచమంతా కరువు ఉంది, కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉందయ్యా. మీ ఆశీర్వాదం ఉంటేనే బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభ. అలాగే ఎవరైతే చదువుకుంటున్నారు, స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్నారు, హాస్టల్లో ఉంటే ఎవరైతే చదువుకుంటున్నారు బిడ్డలకు నా ప్రభ, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరు వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ జ్ఞానాన్ని సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చింది సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మీ జ్ఞానం అయితేనే నా ప్రభా బిడ్డలు ప్రతి సబ్జెక్టులో ముందుంటారు. మీరు జ్ఞానం ఇస్తేనే నా తండ్రి బిడ్డలు ఏదైనా సాధించగలరు. మీరు జ్ఞానం ఇస్తేనే ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా ఆ ఉద్యోగాలు మీ బిడ్డలకే వస్తాయి నా తండ్రి. జాలిగల దేవా, కృపగల దేవా, పక్షపాతి కాని దేవా మీకే స్తోత్రం. ప్రతి ఒక్కరు చదువుకునే బిడ్డలకి చురుకుదనాన్ని, జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి. దీర్ఘకాలిక వ్యాధులతో, జ్వరంతో, ఒళ్ళు నొప్పులతో నా తండ్రి, ఆస్తమాతో, ఆయాసంతో నా ప్రభ, గుండె జబ్బులతో నా తండ్రి, బీపీ షుగర్తో నా ప్రభ, గర్భాశయ క్యాన్సర్తో, గర్భాశయంలో నీటి పుడకలతో, క్యాన్సర్ గడ్డలతో, కడుపులో గడ్డలతో నా తండ్రి ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభ, పక్షవాతంతో, నరాల బలహీనత, ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో, థైరాయిడ్తో నా తండ్రి ఎవరైతే బాధపడుతున్నారో, మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. తప్పు మాదే నా తండ్రి. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం. మేమే ఏదో విషయంలో మీ మనసు గాయపడేలా మేము ప్రవర్తించామేమో నా తండ్రి. మీ మనసు గాయపడే ఆలోచనలతో మేము మిమ్మల్ని బాధ పెట్టుంటామయ్యి. మీ మనసు గాయపడేలా మా అలవాట్లు, మా ప్రవర్తన, మా జీవితం ఉందేమో నా తండ్రి. జాలిగల దేవా, మీరు గద్దిస్తున్నా కూడా మీ మాటలు లెక్క చేయకుండా మేమే నా తండ్రి మా సొంత ఆలోచనతో మేమే దారి తప్పిపోయి ఉంటాం నా తండ్రి. మా వల్ల నా ప్రభ మీ మనసు గాయపడుంటే క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, ప్రతి ఒక్కరు నా తండ్రి పసిపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు నా ప్రభ తెలుసు తెలియకు బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభ.
ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, స్వస్థత మీ వద్ద ఉన్నప్పుడు బిడ్డలు మనుషుల వైపు చూడకుండా వారు చేసిన తప్పు పశ్చాత్తాపపడే హృదయాలను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత నా ప్రభా ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నూతన బలము నూతన శక్తితో నింపమని అడుగుచున్నాం. నాతని మరణించినా గరే సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. హిజ్కియా ఒకానొక సమయంలో నాతని మరణకరమైన వ్యాధితో మరణానికి చేరువుగా వచ్చినప్పుడు కన్నీరు కార్చినప్పుడు, హిజ్కియా నీవు కన్నీరు కార్చుట నేను చూశాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానని చెప్పిన దేవా మీకే స్తోత్రం. ఆయుష్ ఇచ్చిన దేవా మీకే స్తోత్రమయ్యా. ఎవరెవరు నా తండ్రి మరణానికి చేరువగా ఉన్నారు ప్రతి ఒక్కరికి తిరిగి నా ప్రభా మీరు ఆయుష్ ఇవ్వబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి ప్రతి ఒక్కరికి నూతన బలము నూతన స్వస్థత నూతన శక్తిని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు, ఎవరైతే పని చేసే బలమైతే ఉందమ్మా కానీ పని చేయడానికి పని దొరకట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు వారు చేసే పని నా ప్రభా మీ హస్తాలకు అప్పగించే కృప మీరు అనుగ్రహించండి నా తండ్రి. మా సొంత జ్ఞానంతో మేము ఆలోచించి మా సొంత జ్ఞానంతో మేము ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు రావాలి. కానీ ముందు మీరుంటేనే నా ప్రభా బిడ్డల ముందు మీరే ఉండి నా తండ్రి వారికి ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే దూర ప్రాంతాలకి దూర దేశాలకి నా ప్రభా వేరే దేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్ళారు, చదువు కోసం వెళ్ళారు, వ్యాపారాల కోసం వెళ్ళారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి నా తండ్రి. దేశంగాని దేశంలో బిడ్డలు ఉన్నప్పుడు భయపడకుండా అధైర్యపడకుండా ఎవరో బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి వారు చదివే చదువులో మీరే తోడుగా ఉండి చదువు అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగాలు మంచి కంపెనీలో పొందుకునే కృప ధన్యత మీరిస్తేనే నా తండ్రి వారికి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వారి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండి వారి వీసాల్లో మీరే తోడుగా ఉండి ఏ ఆటంకాలు రాకుండా ఉండాలంటే మీరుంటే చాలు నా ప్రభు. ఇశ్రాయేలీయులైన మీ ప్రజలు యుద్ధానికి వెళ్లే ముందు మీరు తోడుగా ఉన్నారు కాబట్టి నా తండ్రి మీ సహాయం లేకపోతే మేము ఎంత కష్టపడినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఉద్యోగాలు బిడ్డలకు రావు నా తండ్రి. కానీ మీరుంటేనే నా ప్రభా బిడ్డల ఉద్యోగాలు పొందుకుంటారు. చదువులో ప్రతి విషయం బిడ్డల ముందుంటారయ్యా. వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించండి. వారు ఏ ఏ దేశాల్లో ఉన్నారు, ఏ ఏ దేశాల్లో వాళ్ళు చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు, ఆయా దేశాల మీద మీ కృప మీ కాపుదల నా ప్రభా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి యుద్ధాలు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా ఏ యుద్ధాలు ఆ దేశం మీదకి రాకుండా నా ప్రభా మీ రక్షణ కంచె ఆ దేశాల చుట్టూ మా దేశం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీ బిడ్డలు ఉన్నారు కాబట్టి నా ప్రభా యోసేపును బట్టి యోసేపు కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. నోవహును బట్టి నోవహ కుటుంబాన్ని మీరు రక్షించారు నా తండ్రి. ఏ పాటి వారమయ్యా వారంత గొప్పవారం కాదు నా తండ్రి. వారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవ మీ బిడ్డలు ఉన్న ఆ ప్రాంతంలో ఆ దేశాల్లో నా ప్రభు ఎలాంటి గొడవలు ఎలాంటి అల్లర్లు జరగకుండా నా తండ్రి ఎలాంటి యుద్ధాలు జరగకుండా బిడ్డల చుట్టూ వారు పనిచేస్తున్న ఆఫీసుల చుట్టూ వారి దేశాల చుట్టూ వారు ఉన్న ప్రదేశాలు వారి దేశం చుట్టూ మీ రక్షణ కంచి ఉంచమని అడుగుచున్నాం. యుద్ధాన్ని ఆపగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మా పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి
మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి. ఆ భర్త భార్యని నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి, మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ, మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల్లో ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మీరు చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.